హలో అందరికీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టొమాటో పప్పు. ఈ టొమాటో పప్పుని చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా. ఈ టొమాటో పప్పుని వేడివేడి అన్నంలోకి వేసుకొని నెయ్యి వేసుకొని దానికి కాంబినేషన్ టొమాటో చట్నీ కానివ్వండి, అలాగే మామిడికాయ చట్నీ వేసుకొని తింటుంటే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది కదా. మరి ఈ టొమాటో పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని దానిలో 2 గ్లాసెస్ వరకు కందిపప్పుని వేసుకోండి. దీనిలో వాటర్ని వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ని తీసేసి ఒక గ్లాస్ పప్పుకి 1-2 చొప్పున వాటర్ వేసుకొని 1 అవర్ పాటు పప్పుని బాగా నాననివ్వండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి 4 పండుగా ఉన్న టొమాటోలని తీసుకొని వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఈ విధంగా వీటిని మీడియం సైజులో కట్ చేసుకొని తీసుకోండి. ఇలా పండుగా ఉన్న టొమాటోలను తీసుకొని వేసుకోవడం వల్ల టొమాటో పప్పు అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు 1 అవర్ తర్వాత పప్పు ఈ విధంగా చక్కగా నానిపోయింది. ఇప్పుడు దీనిలో ముందుగా కట్ చేసి ఉంచుకున్న టొమాటో ముక్కల్ని వేసుకోండి. ఇప్పుడు దీనిలో కొంచెం కరివేపాకుని కూడా వేసుకోండి. కరివేపాకు అనేది పప్పులో వేయడం వల్ల పప్పుకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు దీనిలో మీడియం సైజులో కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఇప్పుడు ఒక బౌల్లోకి కొంత చింతపండు తీసుకొని చింతపండుని ఒకసారి బాగా శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ తీసేసి ఆ చింతపండుని గిన్నెతో సహా కుక్కర్లో పెట్టేసుకొని మూత పెట్టుకొని 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇలా చింతపండుని ఈ విధంగా వేసుకొని చేసుకోవడం వల్ల పప్పు చాలా చాలా యమ్మీగా ఉంటుంది. చూడండి, కుక్కర్ విజిల్ పోయి మూత తీసిన తర్వాత ఇప్పుడు ఈ చింతపండుని ఈ పప్పులో వేసేసుకొని దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. అలాగే దీనిలో 2 స్పూన్స్ వరకు కారాన్ని కూడా వేసుకొని ఈ పప్పుని బాగా మ్యాష్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని వేసుకొని ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు అలాగే కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఈ పప్పుని ఈ విధంగా రెడీ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని దానిలో 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలో 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూన్ పోపు దినుసులు, అలాగే 2 ఎండుమిర్చిని ఈ విధంగా తుంచి వేసుకోండి. అలాగే ఒక పచ్చిమిర్చి, సన్నగా పొడవు కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని వేసుకొని వీటన్నింటిని ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకోండి. లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ పప్పు మొత్తాన్ని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. ఈ నెయ్యి వేసి చేసుకోవడం వల్ల పప్పు అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు 3 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కచ్చపచ్చగా దంచి వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని చివరిగా కొంచెం కొత్తిమీరని కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోండి. కొత్తిమీర ఫ్లేవర్ అనేది కూడా పప్పులో వేసుకుంటే చాలా చక్కగా, చాలా యమ్మీగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనిలో కొంచెం ఇంగువ కూడా వేసుకొని పప్పుని ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఉంచుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న పప్పుని దీనిలో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పప్పుని 1 నిమిషం పాటు ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో యమ్మీగా ఎంతో టేస్టీగా ఉండే టొమాటో పప్పు రెడీ అయిపోయినట్లే. ఈ టొమాటో పప్పుకి కాంబినేషన్ నెయ్యి అలాగే మ్యాంగో చట్నీ వేసుకొని వేడివేడి అన్నంలో వేసుకొని తింటుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఈ పప్పుని తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడు ఈ పద్ధతిలో ట్రై చేయకపోతే ఇప్పుడు తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్.